అయితే నేను ఈ ప్రోడక్ట్ గురించి క్లియర్‌గా చెప్తాను. ఎవరికైనా కావాలంటే తప్పకుండా తీసుకోండి. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఎంత లేదైనా ఒక బాడీ లోషన్ కంపల్సరీ వాడే వాళ్ళ గురించి చెప్తున్నాను. బాడీ లోషన్ తీసుకోవాలంటే 300-400 ఉంటుంది కదా! అది మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఒక 1 మంత్ అలా వస్తుంది. 1 మంత్, 1½ మంత్ వస్తుంది. అది 300-400 పడుతుంది. కానీ ఇది కాస్ట్ ఎక్కువే, నేను ఒప్పుకుంటాను. కానీ దీన్ని ఒక్కసారి అమౌంట్ పెట్టి మనం తీసుకున్నట్లయితే వన్ టైమ్ ఇన్వెస్ట్ లాగా మనకి ఇది 7-8 మంత్స్ అనేది వస్తుందనమాట. ఇది నాది 5th బాక్స్ ఏమో. నేను ఒక 4 years నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది నేను ఆల్రెడీ మనకి మనం యూజ్ చేసే దాన్ని బట్టి 6-8 మంత్స్ అయితే వస్తుందన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 2100 రూపీస్. నేను ముందుగానే చెప్తున్నాను, ఎవరికైనా కానీ తప్పకుండా బాడీ లోషన్ యూజ్ చేసేవాళ్ళు, అది కూడా మంచిది కావాలి, మంచి లోషన్ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది మంచి ఆప్షన్ అన్నమాట. ఇది కామా ఆయుర్వేద. ఒక్కసారి చూడొచ్చు. కామా ఆయుర్వేద ఎంత బాగుంటుందంటే, ఇది నో కెమికల్ ఆయుర్వేద, లోటస్ విత్ షియా బటర్ ఓన్లీ అంతే. ఇంకా దీంట్లో మెన్షన్ చేసి ఉంటారు ఏమేమి ఇంగ్రీడియంట్స్ అనేది కూడా. దీని కాస్ట్కి తగ్గట్టుగానే ఇది మనం ఒకవేళ మనం మార్నింగ్ బాత్ చేసినాక ఇది అప్లై చేసుకున్నట్లయితే మళ్ళీ నెక్స్ట్ బాత్ వరకు కూడా మనకి స్మెల్ అని కానీ మాయిశ్చర్ కానీ బాడీకి అలాగే ఉంటుంది. కామా ఆయుర్వేద. వీటి గురించి ఎక్కువ యాడ్స్ రావు, ఎక్కువ ప్రమోషన్స్ చేయరు. ఎందుకంటే వీటి మీద వాళ్ళకి ఎలాంటి మనీ రాదు కాబట్టి. కానీ రియల్గా చెప్పాలంటే ఇలాంటివి వాడడం వల్ల మనకి స్కిన్ ఎలర్జీస్ కానీ, ఫ్యూచర్లో ఏది పడితే అది వాడితే క్యాన్సర్ అని దేనికి వస్తుందో తెలియదు, ఏ జబ్బు దేనికి వస్తుందో తెలియదు. సో అలాంటివన్నీ రాకుండా ఉంటాయి న్యాచురల్వి ఆయుర్వేదంవి వాడడం వల్ల. ఒకసారి ఇప్పుడు ఓకే, ఇంత బడ్జెట్టా అని అనుకుంటాం, కరెక్టే. కానీ మనం ఎలాగైనా కానీ మంత్లీ బాడీ లోషన్ ఇలాంటివి వాడేవాళ్ళు తప్పకుండా మనకి మంత్లీ ఒకటో అలా కొంటానే ఉంటారు. అది ఎలా లేదన్నా 300-400 లేదే ఇప్పుడు కనీసం ఒక మమార్త్, నివియా ఇలాంటివి, విష్కేర్ ఇలాంటివి కూడా రావు. సో అలా ఏదైతే ఉందో మనము అలా అన్ని మంత్లీ అని 2 మంత్స్కి ఒకసారి అని పెట్టకుండా ఇలా 6 మంత్స్కి, ఒక 8 మంత్స్కి ఇలాంటిది మనం అయితే తీసుకున్నట్లయితే మనకు కొంచెం మనీ కూడా సేవ్ అవుతుంది. ఇది నేను ప్యాకింగ్ ఎలా ఉందనేది చూపిస్తాను. కానీ నేను కరెక్ట్గా చెప్పాలి అంటే ఇది స్మెల్ మాత్రం ఒక మంచి, అంటే పర్ఫ్యూమ్ కొంతమందికి పడదు, నాకు పడదు. పర్ఫ్యూమ్ ఫ్లేవర్ కాకుండా న్యాచురల్గా కొన్నిసార్లు మనం ఎక్కడన్నా పెద్ద ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినప్పుడు న్యాచురల్గా ఒక స్మెల్ వస్తుంది చూడండి, అలా ఉంటుందన్నమాట. బాడీ లోషన్ చాలా బాగుంటుంది. అది నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను, అంత బాగుంటుంది. ఒకసారి వాడితే మాత్రం మీకే అర్థమవుతుంది. న్యాచురల్ స్మెల్, అది కూడా చాలా బాగా ఉంటుంది. బాడీ కూడా చాలా మాయిశ్చర్గా ఉంటుంది. మళ్ళీ మనం బాత్కి వెళ్ళేంత వరకు కూడా ఉంటుందన్నమాట. ఇది ఇలా ఉంటుంది. కాస్ట్ ఎక్కువే పడుతుంది, కానీ మనకి ఇదైతే 8 మంత్స్ ఈజీగా వస్తుంది. 6-8 మంత్స్ వస్తుంది మనం యూజ్ చేసే దాన్ని బట్టి. సో అది ఏ ప్రోడక్ట్ అయినా కానీ మనం వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనుకోకుండా మనకి ఇది పడింది, మనకి ఇది బాగుంది అని అనుకుంటే ఇలాంటివి తీసుకోవచ్చు. మనం ఇంత కాస్ట్ పెట్టాలా అని అంటే, ఇప్పుడు ఫేక్ డాక్టర్స్, ఓన్లీ బ్యూటీ పార్లర్ మాత్రమే రన్ చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు డాక్టర్స్ అయిపోయి మాది హాస్పిటల్, మా దగ్గరికి రండి ముడతలు తగ్గిస్తాం, మా దగ్గరికి రండి స్కిన్ వైట్ చేసేస్తాం అని అంటే నమ్మి వెళ్తున్నాం కదా. వెళ్ళకుండా వాళ్ళు కోట్లు పెట్టి అలా బ్రాంచులు పెట్టుకోరు. కాబట్టి ఇలా మనకి న్యాచురల్గా దొరికేవి మనం యూజ్ చేయడం వల్ల ఇదే ప్రోడక్ట్ సో ఇది కాదు, మామూలుగా చిన్న కొన్ని మమార్త్ ఇలాంటి ప్రోడక్ట్సే వాళ్ళు ఓన్గా వాళ్ళు చేసినట్టు బ్రాండ్ వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటా అమ్మేది మనం 2000-3000 పెట్టుకుంటాం. కానీ ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ అంటే ఇది ఎవరు ఎక్కువ ప్రమోషన్స్ అవి చేయం కాబట్టి మనం నమ్మం అన్నమాట. సో అలా కాకుండా ఇలా ప్రమోషన్స్ అవి లేకుండా కూడా చాలా వరకు మార్కెట్లో మంచి బ్రాండ్స్ అనేవి ఉన్నవి, మంచి కంపెనీవి, అంటే మంచిగా వర్క్ అయ్యేటివి ఉన్నాయన్నమాట. ముందు ఇలాంటివి ట్రై చేస్తే మనం పెద్ద ఎక్కువ ఖర్చులు పెట్టుకొని పార్లర్కి వెళ్ళే వాళ్ళు అలా అవసరం లేదనుకుంటా. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ లిక్విడ్ ఎలా ఉంటుందో, ఇది 200 grams వస్తుంది, 2100 రూపీస్ పడుతుంది.
ఇది 200 గ్రామ్స్ వస్తుంది. ఓన్లీ ఇంతే, పాల మీద మీగడ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి. లగ్జరీ బ్రాండ్స్, లగ్జరీ ప్రోడక్ట్స్ నిజంగానే లగ్జరీగానే ఉంటాయి. అంటే మనం నార్మల్గా యూజ్ చేసే వాటికి వీటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.